ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను చూడండి నా మినీ వ్లాగ్ అయితే మీకు నచ్చితే ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే చూస్తున్నారుగా, నేనైతే ఫస్ట్ టీ పెట్టేసి టీ అయితే తాగుతామండి. మేము ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని ఆ తర్వాత టీ అయితే తాగేసామండి. మై మార్నింగ్ రొటీన్ అండి. ఇవాళ అయితే నేను పప్పు చేస్తున్నాను. పప్పు కోసం టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కట్ చేసి. ఆ తర్వాత పప్పు అయితే స్టవ్ మీద పెట్టేశాను. 2 టైమ్స్ వాష్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఆ తర్వాత పసుపు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా వేసుకొని పప్పు అయితే చేస్తున్నానండి. టమాటా పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇవాళ మా ఊర్లో అయితే వర్షం అయితే పడట్లేదండి. నిన్న కూడా వర్షం పడింది. వర్షం పడకపోయినా వెదర్ అయితే చాలా చల్లగా కూల్గా ఉందండి. ఈ వర్షంలో అయితే చిన్నపిల్లలకైతే జాగ్రత్తగా చూసుకోవాలండి. జలుబు, దగ్గులు అవి అన్నీ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకైతే మరి బయట అయితే పంపించకూడదు. మరి పసిపిల్లలైతే చూడండి, ఇక్కడ పప్పు అయితే చేసేసాను. టమాటా పప్పు ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం తాలింపు గింజలు 1 స్పూను, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు అయితే ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఈ తాలింపు స్మెల్ అయితే చాలా బాగుందండి. చూడండి, తాలింపు కూడా వేసేసానండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చూడండి, మా కిచెన్లో ఎంత అవసరమైన వస్తువు మనకు మిక్సీయే కదండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మిక్సీ చూడండి, రోజు టిఫిన్ కోసం పిండి, చట్నీ అన్నీ వేసి ఎలా అయిపోయిందో. దీన్ని పట్టించుకోవాలి ఫస్ట్ అయితే నేను. చూడండి, ఇక్కడ తడి క్లాత్తో మొత్తం తుడుస్తున్నాను. మిక్సీలో నుంచి వలికిపోయింది, అందుకోసం మొత్తం అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను. అందరికీ ఫస్ట్ వచ్చేసి మిక్సీ చాలా ఇంపార్టెంట్ అండి కిచెన్లో. ముందు దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి మనం. ఇలా మొత్తం తడి క్లాత్తో మంచిగా ఇలా క్లీన్ చేయాలి. ఇలా మొత్తం పడిన దగ్గర, కౌంటర్ టాప్ మీద ఇలా పడిన దగ్గర అయితే మొత్తం క్లీన్ చేశాను నేను. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఉంది. మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే ఇలా సర్దేసుకున్నాను.